నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిస్ యూనివర్స్ కు సీఎం చంద్రబాబు అభినందన. కోనేరులో పడి మృతి చెందిన అవ్వ మనవడు. నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అఖిల భారత పశు గణన పోస్టర్లు ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొంగనూరుకు మంత్రి రాంప్రసాద్ రాక స్వాగత ఏర్పాట్లపై చర్చించిన నాయకులు. వార్తలను వివరాలు. యూనివర్స్ ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం ఎంకే పురానికి చెందిన చందన జయరాం ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందన పాల్గొననున్నారు. కుప్పం నుంచి చందన జయరాం మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కోట్ల కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం మరియు పోషక భద్రత రెండింటినీ అందించడంలో పశువుల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు పశుసంవర్ధక శాఖకు చెందిన 21వ అఖిల భారత పశు గణన 2024 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్ధక రంగాన్ని పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చురుగ్గా కృషి చేస్తూ ఉందని, పశువులు మరియు కోళ్ల పరిశ్రమలో నాణ్యతను మెరుగుపరచడానికి, వ్యాధులను నియంత్రించడానికి, తద్వారా రైతులను ప్రోత్సహించడానికి వివిధ పథకాలను ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో కోలాహల పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిత్తూరు ఆర్టీసీ బస్ డిపో నందు 17 నూతన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, నగర మేయర్ అముదతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయని, సుమారు 400 బస్సులు రోడ్ల మీదకి వచ్చాయన్నారు. ఏ ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీని స్థాపించారో గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన సంస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రవాణా సంస్థ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, మన జీవనంలో ఆర్టీసీ బస్సు ఒక భాగమని, కుగ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు వెళ్లడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అతి త్వరలోనే మహిళామూర్తులకు ఒక శుభవార్త చెబుతామని తెలిపారు. వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకుని రావడం జరుగుతుందని, మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రికి ఉండాలని, ప్రజలందరికీ ప్రతి పండుగ దినంలా ఉండేలా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నామని అన్నారు. మేయర్ దొరబాబు, సికే బాబు, కటారి హేమలత, ఆర్టీసీ డిఎం రూపశ్రీ, నాయకులు చెల్ల రామచంద్రారెడ్డి, సిఆర్ రాజన్, వసంత్ కుమార్, కాజూరి రవి, హేమాద్రి నాయుడు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కోలాహలమే. ప్రతిరోజు పండుగ దినంగానే ఉంది. నిన్న 1వ తేదీన పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు 3వ తేదీన 17 బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్లో. ప్రజలు ఒకటే గమనిస్తున్నారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు. ముఖ్యంగా
గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి. సుమారుగా ఇప్పుడు 400 బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను మరొక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అనేటివి ప్రజలకు ఎంత మటుకు సహాయపడుతున్నాయి మీ అందరికీ తెలుసు. మన జీవన ప్రమాణాల్లో, మన జీవనంలో ఒక ఆర్టీసీ బస్సు అనేది కూడా ఒక భాగం అయిపోయింది. ఎక్కడ సూర్యుడు ఎక్కడి వరకు వస్తాడో అక్కడ వరకు ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుగ్రామాలకు కూడా వెళ్తుందంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిని పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా, మా ప్రభుత్వం పైన ఉండాలా. ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సోమల మండలం నడింపల్లి గ్రామం వద్ద టొమాటో బాక్సులతో వెళ్తున్న బొలెరో వాహనం దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు పొంగనూరు నుంచి సోమల గ్రామానికి టొమాటో ఖాళీ బాక్సులతో వెళ్తున్న బొలెరో వాహనం నడింపల్లి గ్రామ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాలు సోమల పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు శనివారం అమ్మవారిని దర్శించుకుని పూజించేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారి ఎదుట పిండి దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి కుంకుమతో పాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు. तमेवं विद्वानं हृदयोदे जायते तस्य धीरा प्रजानं दियोनिं मरीचिनामोक्षं देवसः यो दिव्यो अदपदे यो दिवाना प्रोहितः तस्य देवासन्वसे ऋष्यते लक्ष्मीक्षपत्न्योः होरात्रे वारस्वे नक्षत्राणि रूपम् अस्य नव्यार्थम् इष्टं मनुषाणाम् अमं मनुषाणां सर्वं मनुषाणां ॐ दक्षयोरावृणीमहे. नक्षत्राणि रुमस्विनवातमिष्टं मनुजानां सर्वमनुजाना दक्षयोगातं विज्ञायागातं दैविकी सुस्थिर्मानुयज्ञ और बन्दिगादवेशं शन्नो अस्तु तुमे शञ्चतुष्वदेवं शान्ति शान्ति शान्ति. జయంతి మహోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం తెప్పోత్సవం నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు పుష్కరిణిని శుభ్రం చేసి జలాలను నింపి తెప్పను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని తెప్పపై కొలువు తీర్చి ఉత్సవాన్ని నిర్వహిస్తామని భక్తులు పాల్గొని అమ్మవారి
అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు కోరారు. మహారాజాయ నమః. ఈరోజు అమ్మవారికి సాయంకాలము నవధాన్యాలంకారము, రేపు ప్రాతకాలము 10:30కు పంచామృత అభిషేకము, సాయంకాలము అమ్మవారికి ప్రాకారోత్సవము, అమావాస్య సందర్భంగా అమ్మవారికి గంగా హారతి, మళ్ళీ తెప్పోత్సవం కూడా చేయాలని కమిటీ వాళ్ళు నిర్ణయించారు. భక్తాదులందరూ రావాలని కోరుకుంటున్నాను. ఈ నెల 5వ తేదీన పొంగనూరులో మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకుడు సివి రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై నేతలతో చర్చించి తగు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి, సివి రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిలు ఇద్దరూ కలిసి 5వ తేదీన సోమవారం పొంగనూరులో పర్యటిస్తారని చెప్పారు. పార్టీ విజయం సాధించిన తర్వాత మొదటిసారి వస్తున్నారని, వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు కూటమి కుటుంబ సభ్యులందరూ తరలి రావాలని కోరారు. మంత్రి పర్యటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో గిరిబాబు, వెంకటరెడ్డి, కృష్ణా నాయక్, మీర్చేపల్లి ప్రసాద్ స్వామి, గంగాధర్, జనసేన మండల అధ్యక్షుడు విరూపాక్షి, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిసారిగా మన పుంగనూరుకి మన మంత్రి గారైన రాంప్రసాద్ రెడ్డి గారు 5వ తేదీ 10 గంటలకి విచ్చేయుచున్నారు. చల్లా బాబురెడ్డి గారు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు. అందుకోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 23 పంచాయతీలకు సంబంధించి మనము ఈ ప్రోగ్రామ్ని ఎట్లా చేయాలా, ఏం చేయాలా అనేది దానికి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలని 23 పంచాయతీలని రమ్మడం చెప్పడం జరిగింది. పెద్దలు కొంతమంది ఉన్నారు, కృష్ణా నాయక్ అన్న, వెంకటరెడ్డి అన్న, సివి రెడ్డి అన్న, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకొని ఈ ప్రోగ్రాము భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ముందుగా ఏమంటే బైక్ ర్యాలీలు, దాదాపు ఒక 2000 బైకులతో బాలాజీ థియేటర్ దగ్గర నుంచి మంత్రి గారిని తీసుకొని ఎంబీటీ రోడ్డు మీదుగా ముడెప్ సర్కిల్, అక్కడి నుంచి గోకుల్ సర్కిల్, అక్కడి నుంచి ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, ఆ తర్వాత ప్రాజెక్టు సందర్శన ఉంటుంది మంత్రి గారు. అక్కడ జరిగిన అవకతవకల గురించి, అక్కడ రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం ఉంటుంది. దానికి అందరూ సహకరించాలని, దీంట్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని, నేను పెద్ద నేను చిన్న లేకుండా మనం అందరూ తెలుగుదేశం కార్యకర్తలే, అదొకటి గుర్తుపెట్టుకొని తెలుగుదేశము, జనసేన, బీజేపీ అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఏం చేయాలా, ఎట్లా చేస్తే సరిపోతుంది అనేది మీ అందరూ సలహాలు, సూచనలు తీసుకుంటాం అని అందరికీ తెలియజేసుకుంటూ, మనమంతా కలిసి మాట్లాడుకొని పంచాయతీ వైడ్గా ఈ ప్రకారంగా ఇట్లా చేద్దామని చెప్పినా సరే, మీరు ఎట్లా చెప్తే అట్లా అందరూ కలిసికట్టుగా ప్రోగ్రాంను మాత్రం విజయవంతం చేయాలని కోరుకుంటూ, 5వ తేదీ మన గౌరవనీయులు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు చల్లా బాబన్న గారు మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి ఏ విధంగా మనం ఈ సభను సక్సెస్ చేయాలా, ర్యాలీ ఏ విధంగా జరుపుకోవాలనే దాని గురించి అందరినీ పిలిపించడం జరిగింది. మనము అందరూ బాలాజీ థియేటర్ దగ్గరికి 10 గంటలకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా తూర్పుమోసాల, ముడప్ప సర్కిల్, గోకుల్ సర్కిల్ వరకు వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి మన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అక్కడికి వెళ్ళి ఆఫీసర్లతో అంతా రివ్యూ ఉంటుంది. మంత్రి గారు, చల్లాబాబన్న గారు, అన్ని శాఖలకు చెందిన ఆఫీసర్లతో రివ్యూ ఉంటుంది. కాబట్టి దీనిని అందరూ మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మంత్రి గారి దృష్టికి, చల్లాబాబన్న దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. ఉమ్మడి కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో సమావేశం నిర్వహించి పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు. సభ్యత్వ నమోదు చేయడం వల్ల ప్రాణాపాయం జరిగినట్లయితే 5 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం జరిగితే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుందని తెలిపారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 3000కు పైగా సభ్యత్వాలు నమోదు ప్రక్రియ జరిగిందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సివి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు పోకల జనార్దన్, జిల్లా కార్యదర్శి జావేద్ బాషా, రొంపిచెర్ల, పులిచెర్ల మండల అధ్యక్షుడు బాబాజాన్, చంద్రబాబు, పుంగనూరు పట్టణ అధ్యక్షుడు మణికంఠ, మునేష్, మనోహర్, మధుసూదన్, వెంకీ, చంద్ర తదితర జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల, రొంపిచెర్ల గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత 13 రోజుల నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్న సంగతి తెలిసిన విషయమే. మరో 2 రోజుల్లో ఈ కార్యక్రమం ముగియనుండటంతో పులిచెర్ల, రొంపిచెర్ల గ్రామాలు పర్యటించి జన సైనికులతో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని దాదాపుగా పుంగనూరు నియోజకవర్గంలో 3000 క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగింది. మరో 2 రోజుల్లో ఈ కార్యక్రమంలో మరిన్ని సభ్యత్వాలు చేసి జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మా ప్రయాణం సాగుతుంది. గత కొన్ని రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పుంగనూరు గ్రామాల నుంచి సమస్యలను గుర్తించు అక్కడ ఉన్నత అధికారులతో మేము ఆ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా జన సైనికులు వాళ్ళ సహాయాన్ని మాకు అందించడం సంతోషంగా ఉంది. రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలపరుస్తూ ముందుకెళ్తామనేసి. బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్డు వద్ద బెంగళూరు నుంచి వెళ్తున్న బస్సు వేకువజామున బోల్తా కొట్టింది. మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా 13 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నూతనంగా ఎన్నికైన పుంగనూరు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా యూనియన్ సభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇందులో భాగంగా ఆయన్ను శాలువ కప్పి సన్మానించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించాలని ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్ నాగేనాయక్, సెక్రటరీ మధుబాల ఆయనకు వినతి పత్రం అందజేశారు. కేరళ బాధితులను ఆదుకోవాలని శనివారం పలమనేరు పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ప్రారంభించి మాట్లాడుతూ కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది జాడ కానరావడం లేదు. బాధిత ప్రజలకు జరిగిన నష్టం పోడ్చలేనిది. వారిని ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు విరాళాలు సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నదని, అందులో భాగంగా మొదటి రోజు పలమనేరులో చేస్తున్నామని తెలిపారు. వైనాడు వరద బాధితులు 300 మంది చనిపోయినారని సమాచారం వస్తా ఉంది. ఇంకా అనేక మంది మట్టిలో కొట్టుకుపోయారు, వరదలో కొట్టుకుపోయారు. చాలా మంది తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళ పిల్లలందరూ కూడా అనాథలుగా మారారు. పిల్లల్ని ఆదుకోవాలని కుటుంబాల సరస్వం కోల్పోయారు. వారందరికీ సహాయ సహకారాలు అందించడానికి దేశవ్యాప్తంగా ప్రజల్ని అభ్యర్థిస్తూ మీ ముందుకు వస్తున్నాం. ప్రాంతాన్ని కూడా కేంద్రం చేస్తున్నాం. ప్రొపరేటర్ సోమశేఖర్ రెడ్డి గారు ఇస్తాడు పలమనేరు పట్టణ ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రజలారా, కేరళ వైనాడు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా దేశంలో ప్రజలందరినీ అభ్యర్థిస్తూ సహాయం అందించాలని కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా చాలా మంది సహాయం అందించారు. మీరందరూ కూడా సహాయం అందించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. ఆయన మాట్లాడుతూ జ్వరాలు ప్రబలే సీజన్ కాబట్టి ప్రజలంతా వేడి పదార్థాలను తీసుకోవాలని, అలాగే త్రాగునీటిని కాచి చల్లార్చి తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉంటే సమీపంలోని వైద్యులను సంప్రదించి తగు వైద్యాన్ని పొందాలని ఆయన సూచించారు. ఇంకా మనం ల్యాబ్ విషయానికి వస్తే అన్ని టెస్టులు మన దగ్గరే జరుగుతున్నాయి. ఈ సీజనల్ జబ్బుకు సంబంధించిన జబ్బులు కూడా మన దగ్గర చేస్తున్నాము. సపరేట్ సీజనల్ జబ్బుల కోసము ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసులు, ఈ మధ్య వాంతులు బెదురు కేసులు ఎక్కువైన దానికి సపరేట్గా వాటర్ పెట్టగలిగాము. ప్లస్ ఓఆర్ఎస్ కర్రలు పెట్టాము. మందులన్నీ మనకు అన్ని సప్లై ఉన్నాయి. ఈ సీజనల్ డిసీజ్ కోసం సపరేట్గా ఈ డెంగ్యూ కేసులు ఇప్పుడు త్వరలో వర్షాకాలం కాబట్టి డెంగ్యూ కేసులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేక నివారణ పరీక్ష చేస్తున్నాము. అలాగే డెంగ్యూ పరీక్ష కూడా డెంగ్యూ కిట్స్ వచ్చాయి మన దగ్గర. డెంగ్యూ కిట్స్తో డెంగ్యూ పరీక్షలు చేస్తున్నాము. అలాగే రక్త కణాలు ఏమైనా తగ్గిపోతే ప్లేట్లెట్ కౌంట్ చేయడానికి కూడా మన దగ్గర మిషన్ ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలన్నీ ఉపయోగించుకోవచ్చు. ఈ సీజన్లో మనం వ్యక్తిగత పరిశుభ్రత కాపాడుకొని, దోమలు కొరకుండా చూసుకొని, కలుషిత ఆహారం తినకుండా చూసుకొని ఇవన్నీ పాటిస్తామంటే ఈ సీజనల్ జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు. సో ఏమైనా సమస్యలు మొదలైనప్పుడు లేట్ చేసుకోకుండా ప్రైవేట్గా ఆడపిల్ల మందు షాపులో మందు చూడకుండా వెంటనే వచ్చి పరీక్ష చేసుకొని దానికి కావాల్సిన మందులు మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఈ విరోచనాలు కేసులు వస్తే మన దగ్గర అడ్మిట్ చేసుకోవచ్చు, వైద్యం చేసుకోవచ్చు. అట్లాగే ఫీవర్ కేసులన్నీ ప్రతి కేసుకు మలేరియా వచ్చినా, డెంగ్యూ కేసులు వచ్చినా మన దగ్గర టెస్టులు ఉన్నాయి, కిట్స్ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన మందులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఓపీ బేసిస్ పైన ఇవ్వచ్చు. ఒకవేళ పర్సన్కు బాగాలేకుంటే అడ్మిట్ చేసి కూడా మన దగ్గర చేసుకోవచ్చు. సో ఈ సీజనల్లో మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మా సేవలను ఉపయోగించుకోవాల్సిందని కేసీటీ ద్వారా మన పొంగనూరు ప్రజలకు నేను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోనేరులో పడి అవ్వ మనవడు మృతి చెందిన విషాదకర సంఘటన సదుం మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు పీలేరుకు చెందిన 55 సంవత్సరాల తులసమ్మ మనవడు 3 సంవత్సరాల అద్విక్తో కలిసి మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న గృహ నిర్మాణం పరిశీలించేందుకు వచ్చారు. శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో విరూపాక్షమ్మ ఆలయం వద్దనున్న కోనేరులో ఇద్దరు ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మిస్ యూనివర్స్ కు సీఎం చంద్రబాబు అభినందన. కోనేరులో పడి మృతి చెందిన అవ్వ మనవడు. నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. అఖిల భారత పశు గణన పోస్టర్లు ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొంగనూరుకు మంత్రి రామ్ ప్రసాద్ రాక స్వాగత ఏర్పాట్లపై చర్చించిన నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.